నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హరి రఘుప్రియ గారు. సో ఆమెతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. ముందుగా నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నాను. చాలా రోజుల తర్వాతకి మళ్ళా అమ్మ, ఇప్పుడు మనకి ఈ నెల హనుమాన్ జయంతి రాబోతుంది. కొంతమంది హనుమాన్ జయంతి అంటున్నారు, కొంతమంది విజయోత్సవం అని అంటున్నారు. అంటే మనకి హనుమాన్ జయంతి 2 సార్లు వస్తుందని అంటూ ఉన్నారు. అసలు మాకు క్లారిటీ కావాలి, ఇప్పుడు వచ్చే హనుమాన్ జయంతి లేకపోతే విజయోత్సవం అని. అయితే ఇప్పుడు మనకి చైత్రమాసంలో పౌర్ణమి అనగా ఏప్రిల్ 12వ తారీఖున వచ్చేది హనుమంతుడి విజయోత్సవము. హనుమంతుడి జయంతి కాదు. అయితే దీన్ని మనం ఉత్తరాది వాళ్ళు ఒక రకంగా, దక్షిణాది వారు ఒక రకంగా జరుపుకుంటాము. అయితే సంవత్సరం మొత్తంలో 3 సార్లు ఈ హనుమత్ జయంతి అనే మాటనే మనము వాడుకుంటూ ఉంటాము. ఇది 3 సార్లు ఎందుకు వచ్చింది అంటే, వివిధ ప్రాంతాల వాళ్ళు, ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క రకంగా, కర్ణాటక వాళ్ళు, తెలుగు రాష్ట్రం వాళ్ళు, కేరళ వాళ్ళు, ఇలా ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు వారి అనుగుణంగా వాళ్ళు జరుపుకుంటారు. అయితే హనుమంతుడు పుట్టింది మాత్రము వైశాఖ మాసంలో పూర్వభాద్ర నక్షత్రంలో ఆయన జన్మించాడు, మంగళవారం రోజు. కొంతమంది ఏమంటున్నారు అంటే చైత్రమాసంలో చిత్తా నక్షత్రంలో మేష లగ్నంలో జన్మించాడు అంటున్నారు. అయితే ఇప్పుడు మనము దీనికి ఇదమిద్దము అనే ప్రామాణికాలు ఏమి ఈ హనుమంతుడి విషయంలో మనకి తెలిసింది లేదు. ఒక దృక్పంచాంగం ప్రకారం కొంతమంది చెప్తున్నారు, కొంతమంది పండితులు మేధావులు ఒక రకంగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం జరుపుకునేది అంటే ఈరోజు మనం జరుపుకునేది హనుమంతుడి యొక్క విజయోత్సవము. అయితే ఈ విజయోత్సవము అని ఎందుకు వచ్చింది, ఇది కొత్తగా ఏంటి అని అంటే కనుక, మనకి రామాయణంలో రాముడు రావణాసురుడిని చంపేసేసి సీతమ్మ వారిని తీసుకొని లంక నుంచి అయోధ్యకు ప్రయాణమైనప్పుడు ఈ మొత్తం అంతటికి ఈ విజయానికి కారకులు ఎవరు? సీతమ్మ వారిని అంటే రాముల వారికి చేర్చింది, రావణాసురుడిని చంపింది, రాక్షస సంహారం చేసింది, వాలి సుగ్రీవుల వధ జరిగినది, వాలికేమో వధ చేసి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసింది. ఇలా వీటన్నిటి విజయాలకు కారకుడు ఎవడు? హనుమంతుల వారు. సో ఈ హనుమంతుల వారి యొక్క విజయాన్ని పురస్కరించుకొని రాముడు సీతా సమేత అయోధ్యకు వెళ్ళినప్పుడు, లంక నుంచి అయోధ్యకు వెళ్ళినప్పుడు అక్కడ ఈ హనుమంతుడి యొక్క విజయాన్ని ప్రకటించడం ఈ సమయంలో జరిగిందనమాట. ఇప్పుడు మనకు వచ్చేది జయంతి కాదు, విజయోత్సవము. దానికి ప్రతీకగా హర్షం వ్యక్తం చేశాడు రాముడు ఈ విజయానికి పురస్కరించుకుని. ఇప్పుడు మనం జరుపుకునేది విజయోత్సవం మాత్రమే, ఇది మాత్రం జయంతి కాదు. అయితే జయంతి ఎప్పుడు జరుపుకుంటాము అంటే కనుక వైశాఖ మాసంలో వచ్చే హనుమంతుడి పుట్టినరోజు అప్పుడు, ఆయన పుట్టిన సమయాన్ని మనము హనుమత్ జయంతిగా జరుపుకుంటాము. అయితే ఏది ఏమైనప్పటికీ, ఎప్పుడు ఏది జరిగినా, ఏ ఉత్సవం జరుపుకున్నా స్వామివారిని తలుచుకోవడం అనేది మనకి పరిపాటి. అయితే హనుమత్ జయంతి రోజైనా, విజయోత్సవం రోజైనా హనుమంతుడిని పూజ చేయడం అనేది తప్పనిసరి. అయితే ఈ హనుమంతుడిని పూజ చేసే విషయంలో కొంతమంది కొన్ని రకాలుగా, అంటే ఆయనకి ఇష్టాలు ఏమిటి, ఆయనకి ఇష్టమైనవి ఏంటి అంటే కనుక ప్రదక్షిణాలలో 5 ప్రదక్షిణాలు ఇష్టము. అంటే ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణాలు చేయాలి. 5 ప్రదక్షిణాలు చేయాలి. మిగతా దేవుళ్ళకి వారి దాని ప్రకారంగా అమ్మవారికి అయితే 9 ప్రదక్షిణాలు, గణపతికి అయితే 8 ప్రదక్షిణాలు, ఇలాగా ఉంటాయి. శివుడికి 3 ప్రదక్షిణాలు, కానీ హనుమంతుడికి మాత్రం ఇష్టమైనది 5 ప్రదక్షిణాలు. ఇష్టమైన పండు అరటిపండు. అయితే ఆయనకి ఇష్టమైన పనులు చేసేది ఈరోజు ఆయన పుట్టినరోజు అప్పుడు. అయితే ఆయనకి అన్నిటికన్నా అత్యంత ప్రీతిపాత్రమైనది రామనామము, అత్యంత ప్రీతిపాత్రము. తరువాత సింధూరం అంటే ఆయనకి చాలా ఇష్టం. అంటే సింధూరానికి సంబంధించి కూడా ఒక కథ అనేది మన ఇంటి ఉంటే ఒకసారి ఉన్నది. అయితే ఒకానొక రోజు అమ్మవారు, సీతమ్మవారు అయోధ్యకి వచ్చేసినప్పుడు ఆమె ప్రత్యేక అలంకరణ మందిరంలో అలంకారం చేసుకుంటూ ఆ సింధూరాన్ని పాపిట్లో పెట్టుకుంది. అప్పుడు ఒక్క నిమిషం కూడా హనుమంతుడు రాముల వారిని వదిలిపెట్టి ఉండట్లేదు.
అది ఏమైందంటే ఈవిడ అలంకారం చేసుకుంటున్నప్పుడు హనుమంతులు కూడా కూర్చుని ఏమని అడిగారంటే, అమ్మ మీరు ఎందుకు పాపిట్లో సింధూరాన్ని పెట్టుకుంటున్నారు అంటే, ఆ సీతమ్మ వారు ఆలవొకగా ఏం సమాధానం చెప్పిందంటే, ఆ స్వామివారికి సింధూరం కనుక ఇక్కడ పెట్టుకుంటే ఆయుష్ ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ సింధూరాన్ని పెట్టుకున్నాను హనుమ అని చెప్తుంది. ఇంకా ఆ ఒక్క మాట పట్టుకొని సీతమ్మ తల్లి సింధూరంలోనే పెట్టుకుంటే నా రామయ్యకి ఆయుష్ పెరుగుతుంది అని అనుకున్నప్పుడు నేను ఒళ్ళంతా రాసుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇంకా చిరంజీవిగా ఆయుష్మంతుడిగా ఉంటాడు అని ఆయన ఏం చేశాడు, సింధూరం తెచ్చుకొని ఆ ప్రాంగణంలో, సభా ప్రాంగణంలో మొత్తం ఒళ్ళంతా సింధూరం పూసుకుంటాడు. ఈ విషయం తెలియక అందరూ వచ్చి అడుగుతారు, ఏంటి హనుమ నువ్వు సింధూరం పూసుకుని గెంతులేస్తున్నావు అంటే, నా రామయ్య ఎప్పుడు చల్లగా ఉంటాడు, ఆయుష్మంతుడుగా ఉంటాడు అని చెప్పి మా సీతమ్మ తల్లి చెప్పింది. ఆ తల్లి ఎక్కడ పెట్టుకుంటేనే ఆయుష్ ఎక్కువ ఉంటే మరి నా రామయ్య ఎప్పుడు ఉండాలి అంటే నేను ఒళ్ళంతా రాసుకున్నాను అని చెప్పి సమాధానం చెప్తారనమాట. హనుమంతుల వారు ఆయనకి ఎలా అంటే శాపం ఉంది. ఎట్లా అంటే ఆయన బలము ఆయనకి తెలియకుండా ఉండాలి అని చెప్పి భృగు మహర్షి యొక్క శిష్యులు శాపం పెడతారు. దానివల్ల ఒక్కొక్కసారి ఆయన చిన్న పిల్లవాడిలాగా గెంతులేస్తూ ఉంటాడు, ఒక్కొక్కసారి మహామేధావిలాగా ఉంటాడు. అంటే హనుమంతుడు భవిష్యత్తు బ్రహ్మ, ఉత్తర ఆయనే బ్రహ్మగా ఉంటాడనమాట. అయితే దీంతో పాటుగా ఆయన సకల శాస్త్ర పారంగతుడు, ఆయన చదవని విద్య లేదు, ఆయనకి తెలియని విద్య లేదు. అయితే దీంతో పాటు ఆ స్వామికి మనం జనరల్గా హనుమంతుడిని దేనికి పూజ చేస్తాము అంటే, ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి అంటే రామనామంతో ఆయన్ని ప్రసన్నం చేసుకుంటాం. ఆంజనేయ స్వామిని ఆయన తలుచుకోవడం కన్నా రాముడిని తలుచుకుంటే తొందరగా ప్రసన్నమవుతాడు. దీంతో పాటు ఆంజనేయ స్వామిని తలుచుకున్నా, నామస్మరణం చేసుకున్నా భూత ప్రేత పిశాచాలు దగ్గరికి రావు. మనిషి యొక్క ధైర్యం పెరుగుతుంది, మనోనిబ్బరత పెరుగుతుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. దీనితో పాటు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఎవరైనా ప్రయోగ దోషాలు ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా హనుమంతుడి యొక్క నామం చెప్పుకుంటారు, హనుమంతుడి చాలీసా చదువుకుంటారు. ఈ హనుమాన్ చాలీసా కూడా పుట్టింది కూడా ఇదే సమయంలో రాయబడింది. అయితే మరొక విశేషం ఏంటంటే, ఈ హనుమంతుణ్ణి ఎవరైతే అంటే మరీ ఎక్కువగా శని బాధలు పడుతున్న వాళ్ళు, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఎవరైతే అనుభవిస్తూ ఉంటారో వాళ్ళు కనుక ఈ హనుమాన్ చాలీసాని తప్పనిసరిగా పారాయణ చేయడము మొదటి పని. రెండోది, హనుమంతుల వారికి 5 ప్రదక్షిణాలు చేసి 5 అరటి పళ్ళను నైవేద్యంగా పెట్టినట్టయితే శని బాధలను తప్పించుకోవడానికి తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే శని బాధలు పడుతున్నారో తప్పనిసరిగా వాళ్ళు ఆంజనేయ స్వామి స్మరణ చేసుకోవాలి ఆ రోజు మనం చేయవలసినవన్నీ ఈరోజు. దీంతో పాటు ఇదేంటంటే ఎవరైతే బాధలు పడుతున్నారో దీనితో పాటు ఈరోజు మనం ఎలా జరుపుకుంటామంటే, ఒక పండగగా తెల్లవారుజామున లేవడము, ఇల్లు వాకిళ్ళు అలంకారం చేసుకోవడము, స్వామివారికి ఇష్టమైన సింధూరాన్ని స్వామివారి పటానికి కానీ విగ్రహానికి కానీ అలంకారం చేసి అరటి పళ్ళను నివేదన చేసి స్వామివారికి ఇష్టమైన పూలను కూడా పూజామందిరంలో పెట్టుకుని, దీంతో పాటు ఈరోజు బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి, ఉపవాసం చేసుకోవాలి. ఇంకా స్వామివారి దీక్ష తీసుకున్న వాళ్ళైతే ఇంకా చెప్పనే అక్కర్లేదు. ఇంకా వాళ్ళకి అంతులేని ఆనందంతో 40 రోజులు మండల దీక్ష చేస్తారు. ఈ రోజు నుంచి మళ్ళా ఆ స్వామివారి పుట్టినరోజు వరకు కరెక్ట్గా చూసుకుంటే మనకి 41 రోజులు వస్తుంది. ఈరోజు దీక్ష తీసుకుని ఆ స్వామివారి పుట్టినరోజు అంటే జయంతి రోజు ఆ దీక్షను విరమిస్తారు. అయితే ఈ హనుమంతుడి పూజ చేసేటప్పుడు శుచి శుభ్రత ఎక్కువగా పాటించాలి. దీనితో పాటు సీతారామాంజనేయ స్వామి వారి యొక్క అంటే సీతతో లక్ష్మణ్తో సహితంగా ఉన్న పటాలకు కూడా రాముల వారితో పాటుగా పూజ చేయాలి. పానకాన్ని వడపప్పుని కూడా ఈరోజు నైవేద్యంగా పెడతారు. దీనితో పాటుగా ఈరోజు చేసుకోవాల్సిన ప్రత్యేక కార్యక్రమం ఏంటంటే, సాయంత్రం సమయంలో నిరంతరము సంధ్యా సమయంలో రామనామ పారాయణ చేయాలి. రాముడికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేసుకుంటూ ఉండాలి.
ఈరోజు ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమాలతో భక్తులు గడుపుతూ ఉంటారు. విజయోత్సవం ఇంకా విజయోత్సవం. యాత్ర కూడా చేస్తూ ఉంటారు, ఆ. రథయాత్ర లాగా ఇంకా. మరొక విశేషం ఏంటంటే ఎవరైతే వారి వారి రంగాలలో విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, తర్వాత వ్యవసాయదారులు, ఇలాగ ఎవరెవరు ఏ రంగాల్లో ఉన్నారో ఆ రంగంలో ఎవరికైతే సక్సెస్ కావాలి అని అనుకుంటున్నారో ఈరోజు వారి యొక్క సంకల్పాన్ని చెప్పుకొని మాకు ఈ అంశంలో సక్సెస్ కావాలి, ఈ విషయంగా మాకు విజయం కావాలి అని సంకల్పం చెప్పుకుని కనుక చేసినట్టయితే కరెక్ట్గా ఆ స్వామివారి పుట్టినరోజు సమయానికి ఇది వాస్తవము, సక్సెస్ సాధిస్తారు. అయితే చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. నమస్తే.